మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, దశమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం, సోమవారం. ఈరోజు లక్ష్మీనారాయణుల ధ్యానం చేస్తే సుఖ సంతోషాలు కలగడంతో పాటు దుఃఖం దూరమవుతుంది. ఇది ఈ రోజే కాదు, ఏ రోజైనా సత్ఫలితాలను ఇస్తుంది. ధ్యానం అనేది గొప్ప శక్తివంతమైనది. ముఖ్యంగా మనం ప్రతినిత్యం ఓంకారం కార్యక్రమంలో మంత్రబలం పేరిట చెప్పుకుంటున్న మంత్రాలు మహాశక్తివంతమైనవి. ఈ క్రమంలో ఈరోజు మనమంతా ఓం లక్ష్మీనారాయణాయ నమః అని జపిద్దాం. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువగా జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ధ్యానంలో ఉండే వాళ్ళంతా మౌనాన్నే ఆశ్రయిస్తారు. పూర్వకాలంలో మన మహా ఋషులు ఎక్కువ కాలం మౌనంగా కాలాన్ని గడుపుతూ ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని పొందేవారు. అందుకే మన పెద్దలు ఎప్పుడూ జ్ఞానాన్ని కలిగించే గురువులను ఎప్పుడూ గౌరవిస్తుండాలని చెప్తుంటారు. విద్యాభ్యాసంలో కేవలం చదువు మాత్రమే కాక క్రీడలు, ఇతర అభ్యాసం ఉంటాయి. ఇందులో విద్యాభ్యాసం చేయించిన వారు మాత్రమే గురువులా, లేక ఏది నేర్పినా వారు గురువులే అవుతారా? కాలాన్ని మించిన గురువు లేదు అన్నది వాస్తవం. నిజమైన గురువు ఎవరన్నది ఎలా తెలుసుకోవాలి? మనకు జీవితంలో తెలియకుండానే గురువుతో అపురూపమైన అనుబంధం ఏర్పడుతుంది. గురువును ప్రపంచమంతా వెతికితే లభించడు. గురువుతో ఉండే బంధం దైవికమైన బంధం. ఏ స్వార్థం లేక మనకు ఏ విద్యనైనా బోధించేవారే సిసలైన గురువు. ఏ కర్మ మార్గాన్ని బట్టి మనం గురువును ఎన్నుకున్నామనేదే ముఖ్యం. కృష్ణం వందే జగద్గురుం అంటాం, కానీ కృష్ణుడు పాండవులకు జీవిత పాఠాలని బోధించాడు. అలాగే జీవిత పాఠాలని బోధించి కష్టం నుండి బయటకు వచ్చేందుకు మార్గాల్ని బోధించేవారే సిసలైన గురువులు. ప్రపంచంలో ఉచిత సలహాలు ఎంతోమంది ఇస్తుంటారు, కానీ విలువైన సలహాలు ఇచ్చి కష్టకాలంలో స్పందించేవారే చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే మన జీవితంలో సిసలైన గురువు ఎవరనేది మనమే ఆలోచించుకోవాలి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. అలా గురువు కూడా రుణానుబంధంతోనే మనకు కలుస్తారు. గురువు మనకు మార్గాన్ని నిర్దేశిస్తే కర్మను కూడా మనం జయించగలం. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. వివాహ ప్రాప్తికి, వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న వారు వాటి నుండి బయటపడేందుకు ఈరోజు ఉదయాన్నే లక్ష్మీనారాయణులను కానీ, సతీ సమేతంగా ఉన్న మరే దైవాన్నైనా కానీ పంచామృతాలతో అభిషేకించి గంధాన్ని లేపనం చేయాలి. అనంతరం పారిజాత పుష్పాలతో అర్చించాలి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మతిమరపు, మతి భ్రమణంతో బాధపడుతున్న వారు సరస్వతి చూర్ణాన్ని వినియోగించాలి. ప్రతి ఉదయం అల్పాహారాన్ని సేవించిన తర్వాత రాత్రి భోజనానంతరం 1 చెంచా చూర్ణాన్ని నీటిలో కలుపుకొని సేవిస్తున్నట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. ఇవి మాత్రల రూపంలోనూ లభిస్తాయి. చూర్ణాన్ని వినియోగించినా, మాత్రలను వినియోగించినా ఫలితం కలుగుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు 2 దీపాలని వెలిగించి దుర్గాష్టోత్తరాన్ని కానీ, దేవి ఖడ్గమాలను కానీ, దుర్గా కవచాన్ని కానీ పఠిస్తూ కుంకుమార్చన చేయాలి. పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఏకహారతినివ్వాలి. పూజానంతరం పూలు, అక్షతల్ని చేతిలో పట్టుకుని మనసులో సంకల్పాన్ని మననం చేసుకుంటే నెరవేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి, చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్.
చూడండి ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి స్పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.